విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్లో ఉన్న డైనో పార్కులో ఈ ఘటన నేటి ఉదయం చోటు చేసుకుంది. డైనో పార్కులోని రెస్టో కేఫ్లో చెలరేగిన మంటలతో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భారీ అగ్నికిలల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్ని ప్రమాదంతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెదురు బొంగులు ఇతర కలప నిర్మించిన పార్కు కావడంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది. ఈ ప్రమాదంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాకు 30 minutes బ్యాక్ ఫైర్ కాల్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా సూర్యాబాగ్ ఫైర్ స్టేషన్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ వెహికల్ని ఇమీడియట్గా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఇక ఫైర్స్ మంటలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇంకొక వెహికల్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫోమ్ కాంపౌండ్ యూజ్ చేసి ఇమ్మీడియట్గా మా వాళ్ళు సమర్థవంతంగా ఈ ఫైర్ని వితిన్ 10-15 minutesలోనే కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇక్కడ మాకు ప్రైమా ఫేసీగా తెలిసింది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నాము. అయితే ఇక్కడ సింథటిక్ మెటీరియల్, ఫోమ్ లాంటి మన ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటం వల్ల ఫోమ్ కాంపౌండ్ కూడా వాడి ఇమ్మీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ మధ్య చూసినట్లయితే గత 2-3 వారాల్లో మనకి హాస్పిటల్స్లో ఒక 2 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయండి. అలానే ఈరోజు ఇది జరిగింది. దీనికి సంబంధించి మేము ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువగా ఎక్కడైనా సరే బ్యాటరీ, ఇప్పుడు మనకి అక్కడ జరిగినటువంటి అంతకుముందు 2 weeks బ్యాక్ జరిగింది అయితే బ్యాటరీ ప్రాబ్లం, బ్యాటరీ బ్లాస్ట్ అవుట్ మేము వెరిఫై చేయాలండి. బేసికల్గా 2 entries అయితే కంపల్సరీ ఉండాలి. ఎంట్రీ ఎగ్జిట్ మేము వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అది వెరిఫై చేసి దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 45 minutes క్రితం ఫైర్ యాక్సిడెంట్ అని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాని మీద వచ్చేసి మేము ఇమీడియట్గా ఫైర్ వాళ్ళని, ట్రాఫిక్ వాళ్ళని అందరినీ అలర్ట్ చేసాము. ఇది ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత ఇన్ టైంలో ఫైర్ వాళ్ళు రావటం వల్ల అట్లా మొత్తం పూర్తిగా అది మంటలను అదుపులో తీసుకొని వచ్చారు. దీని మీద దర్యాప్తు అవుతుంది. ఫర్దర్గా ఎలా అయితే సార్ ఈ ఫైర్ ఏ విధంగా జరిగిందని అనుకోవచ్చు సార్? ఇంకా వాళ్ళు ఫైర్ ఇచ్చిన దాని మీద అండి దర్యాప్తు ఏ విధంగా జరిగింది అనేది ఫైనల్ రిపోర్ట్ మీద ఉంటుంది అనమాట. సార్ దీనికి తరచు ఫైర్ అండ్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పేసి కొన్ని వినిపిస్తున్నాయి. ఏమన్నా విల్ వెరిఫై చేసి చెప్తాము. కూడా జీవీఎంసీకి సంబంధించిన ఫైర్ వింగ్తో కానీ ఫైర్ డిపార్ట్మెంట్ దాని యొక్క లిమిట్స్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించిన సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆడిట్ అనేది జరగాలి. సో ఇప్పుడు అధికారులందరికీ మేము ఆదేశాలు ఇస్తాము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలు, అదేవిధంగా ఏవైతే ఇలా చిల్డ్రన్స్ సంబంధించినటువంటి అమ్యూజ్మెంట్స్లో వాడే మెటీరియల్ అనేది ఫైర్ని పెంచేటువంటి మెటీరియల్ లాగా ఉంటుంది. సో అలాంటివి ఉన్న ప్రతి చోట కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకునేలాగా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయి సార్? సో ఇందాక సిబ్బందితో మాట్లాడుతున్నాము. వాళ్ళైతే ప్రస్తుతానికి ఫైర్ ఎన్ఓసి లేదనే చెప్తున్నారు. యాక్షన్ కూడా తీసుకుంటారు. హాస్పిటల్స్లో ప్రమాదం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఇది నడుస్తుంది. అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్షన్ లేదా? మన పీరియాడికల్ ఇన్స్పెక్షన్ అనేవి జరుగుతాయి. సో దానికి సంబంధించినటువంటి ఎవరు ఈ పరిధిలోకి వస్తారో చూసి వారికి సంబంధించినటువంటి సార్ బీచ్ రోడ్లో కొన్ని వేల మంది రోజు కూడా పర్యాటకులు వస్తున్నారు. అలాంటి చోటే ఇది పెద్ద చాలా డైనోపార్క్ అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అలాంటి చోటే సంబంధించినటువంటి నిర్మాణాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు వచ్చే వాటికి 100% ఎన్ష్యూర్ అనేది చేయడం. ఎందుకంటే ఫస్ట్ టైం పర్మిషన్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత కొత్తగా నిర్మాణాలు అయ్యేటప్పుడు ఫైర్ ఎన్ఓసి మ్యాండేటరీ లేనిది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఇచ్చే అవకాశం. ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పీరియాడికల్గా తిరగాలి. సో ఫైర్ సిబ్బందికి కూడా ఒకసారి చెప్పి అన్నీ కూడా మనం అదేవిధంగా నేను ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
జీవీఎంసీలో ఉన్నటువంటి సిబ్బంది ఒకరిద్దరే ఉంటారు. సో మనం డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకొని వీటికి సంబంధించిన సేఫ్టీ ఆడిట్ అనేది చేయిస్తాం. జరిమానా ఎంత ఉంటుంది, పనిష్మెంట్ ఏ విధంగా? అవి చట్ట ప్రకారం చేస్తాం. ముందు ప్రొసీజర్స్, నోటీసులు అన్నీ ఇచ్చి విల్ గో యాజ్ పర్. సార్ ఈ పర్యాటక ప్లేస్లో ప్రజెంట్ అయితే కిక్స్ అయితే లేరు, ఉంటే ఉన్న పరిస్థితిలో చాలా నష్టం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు సార్? అదే ఇందాక నేను చెప్పినట్టు చట్ట ప్రకారం ఏమైతే చర్యలు చేపట్టాలో అవన్నీ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్.